అందరికీ నమస్తే అండి. నేను హరినాథ్ యాదవ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్ర విజన్. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో వైసీపీ ఇన్ఛార్జిని మారుస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఒక వారం లేదా 10 రోజుల్లో మార్చవచ్చని అనంతపురం జిల్లాలో పెద్ద హాట్ టాపిక్‌గా మారింది. అది ఎందుకంటే ఇటీవల కాలంలో కళ్యాణదుర్గంలో మున్సిపల్ ఎలక్షన్‌లు జరిగాయి. మున్సిపల్ ఎలక్షన్‌లో మున్సిపల్ చైర్మన్ పీఠం టీడీపీ కైవసం చేసుకుంది. ఆ టీడీపీ కైవసం చేసుకోవడానికి కారణం ఏమంటే అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ తలారి రంగయ్య కావచ్చు, అలాగే టీడీపీలో నుంచి ఎలక్షన్ల ముందు వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయినటువంటి ఉమా మహేశ్వర్ నాయుడు, వీరి ఇద్దరి మధ్యన వర్గ పోరు కావచ్చు, అలాగే ఆధిపత్య పోరు కావచ్చు, లేదంటే కార్యకర్తలని ఎవరు ఏ విధంగా పట్టించుకుంటున్నారు అనే విషయంలో వీరి ఇద్దరి మధ్యన వర్గపోరు ఎక్కువైపోయిందనేసి ఇటీవల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక నివేదిక తెప్పించుకున్నట్టు సమాచారం. ఈ నివేదిక ప్రకారం తలారి రంగయ్యను తప్పించి ఉమామహేశ్వర్ నాయుడిని నియమించవచ్చు అని ఒక సమాచారం ఉంది. తలారి రంగయ్య గారిని అనంతపురం ఎంపీగా కావచ్చు, లేదంటే వేరొక నియోజకవర్గానికి ఆయన్ని పంపిస్తారనేసి ఒక సమాచారం అయితే ఉంది. అలాగే ఎక్స్ ఎంపీ తలారి రంగయ్య గారిని ఎంపీగా అయితేనే బాగుంటుంది, ఎమ్మెల్యేగా కళ్యాణదుర్గంలో ఆయన సెట్ అవడనే ఉద్దేశంతో పార్టీ అభిప్రాయానికి వచ్చినట్టు ఒక సమాచారం. అలాగే ఉమామహేశ్వర్ నాయుడికి లోకల్లో కళ్యాణదుర్గంలో మంచి పట్టు ఉంది. అలాగే ఆయనకి టీడీపీలో ఇన్ఛార్జిగా చేసిన అనుభవం ఉంది. ఆయన లోకాలిటీకి అక్కడే ఉంది. అలాగే ఇంకో ముఖ్య ఉద్దేశం ఏమిటంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి అక్కడ ఉన్నటువంటి ప్రజెంట్ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు గారు అన్నిటిలో అర్ధబలం కావచ్చు, ఆర్థిక బలం కావచ్చు, చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు. ఆయన్ని తట్టుకోవాలంటే అదే సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిని అక్కడ దించితేనే పార్టీ గెలిచే అవకాశాలు ఉంటాయనేసి, అలాగే ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ వ్యక్తిని తట్టుకోవాలంటే అదే ఆర్థిక బలం ఈ తలారి రంగాయికి ఆర్థిక బలం సరిపోదనేసి సమాచారంతోనే అక్కడ ఉన్నటువంటి ఉమామహేశ్వర్ నాయుడిని దించి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ సీటుని వైసీపీ కైవసం చేసుకోవాలనేసి జగన్మోహన్ రెడ్డి గారు భావిస్తున్నట్టు సమాచారం. కళ్యాణదుర్గంలో ఉన్నటువంటి ప్రస్తుత ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు గారు అక్కడ చాలా మంచి పేరు తెచ్చుకుంటున్నాడు అనేసి ఒక సమాచారం. అలాగే ఆయన చాలా మంచి పనులు చేస్తున్నాడు అనేసి ఇటీవల కాలంలో ఒక డ్రోన్ తయారీ కేంద్రాన్ని కూడా అక్కడ స్థాపించాలి అనేసి ఒక ఎంఓయూ కూడా కుదిరినట్టు ఒక సమాచారం. అలాగే ఎట్టి పరిస్థితుల్లోనూ అతన్ని ఢీ కొట్టాలంటే అదే సామాజిక వర్గం వ్యక్తే ఉండాలా, అలాగే ఆర్థికంగా కూడా బాగుండాలనేసి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించే వారం 10 రోజుల్లో ఇన్ఛార్జ్ మార్పు ఉండవచ్చు అనేసి గారు 2024 ఓటమి తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ 2029 గెలిపే లక్ష్యంగా వైసీపీ ఇన్ఛార్జ్ మార్పులు మొదలు పెట్టారని చెప్పుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా 2026 జనవరిలో మార్చిలో బస్సు యాత్ర, అలాగే జిల్లాల యాత్రలు, ఈ యాత్రలు చేస్తున్న సమయంలో ఇన్ఛార్జీలు గట్టిగా ఉండాలనేసేసి మొత్తం 29లో ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా పని చేయాలనేసి ఇన్ఛార్జీలని ఎట్టి పరిస్థితుల్లోనూ స్ట్రాంగ్, గట్టి, అర్ధబలం, అలాగే ఆర్థిక బలం ఉన్న వ్యక్తుల్ని నియమించాలనేసి, అలాగే క్యాడర్ని సమన్వయం చేసుకుంటూ 2019లో జగన్మోహన్ రెడ్డి గారికి ఉమ్మడి అనంతపురం జిల్లాలో 14 నియోజకవర్గాలకి 12 నియోజకవర్గాలు గెలిచాడు. కేవలం 2 నియోజకవర్గాల్లో ఓడిపోయాడు. అది హిందూపురం బాలకృష్ణ గారు, అలాగే ఉరవకొండ పయ్యావుల కేశవ్ గారు. ఈ 2 సీట్లు మినహా మిగిలిన ఉమ్మడి అనంతపురం జిల్లాలో దాదాపుగా 14కు 12 సీట్లు గెలిచాడు. అదే విధంగా రానున్న ఎలక్షన్లు, అదే 2029 ఎలక్షన్లో ఎట్టి పరిస్థితుల్లోనూ కనీసం 10 నుంచి 12 సీట్లు గెలవాలనే ఉద్దేశంతోనే రానున్న ఎలక్షన్లకి ఇప్పటి నుంచే 2026 నుంచే ఇన్ఛార్జీల మార్పు మొదలైందని చెప్పుకోవాలి. అలాగే కళ్యాణదుర్గంలో అదే సామాజిక వర్గం వ్యక్తి అయితేనే సరిపోతుంది. అలాగే ఎట్టి పరిస్థితుల్లోనూ క్యాడర్ని సమన్వయం చేసుకోవడంలో తలారి రంగయ్య గారు కొంచెం వెనుకబడ్డాడని చెబుతున్నారు. అలాగే ఉమామహేశ్వర్ నాయుడికి అక్కడ మంచి గుడ్ నేమ్ ఉందనేసి, అలాగే మంచి కష్టపడుతున్నాడనేసి, ఆయనకే వైసీపీ వర్గం ఆయనకే ఎక్కువ సపోర్ట్ చేస్తుందనేసి ఒక సమాచారం ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈసారి ఇన్ఛార్జ్ మార్పులు మన ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచి కనీసం అంటే 3-4 ఇన్ఛార్జీల మార్పులు
ఉండవచ్చు అనేసి వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇన్ఛార్జీలు బలహీనతలేంటి, వాళ్ళు క్యాడర్ని ఎట్లా సమన్వయం చేసుకుంటూ వెళ్తున్నారు, పార్టీకి ఎలాగ కష్టపడుతున్నారు అనేసి సర్వే టీంని ఇటు తెలుగుదేశం కావచ్చు, అటు వైసీపీ కావచ్చు, ప్రతి జిల్లాకి ప్రతి నియోజకవర్గంలో ఒక సర్వే టీం అయితే ఉంటుంది. ఆ సర్వే టీం ఇచ్చే నివేదికను బట్టే ఆ ఇన్ఛార్జిని ఉంచాలా లేదా తీసేయాలా అనేది ఒక నాయకుడు నిర్ణయం తీసుకుంటారు. అలాగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో దాదాపుగా 4-5 సీట్లు వైసీపీ నుంచి, అలా 3-4 సీట్లు ఇన్ఛార్జీలు మార్పులు ఉండవచ్చు అనేసి ఒక సమాచారం ఉంది. థ్యాంక్ యూ.